ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు శుభవార్త. పెండింగ్లో ఉన్నటువంటి 5 కరువు భత్యాలలో ఒక డిఏను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2 డిఏలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2023 జనవరి 1కి సంబంధించి 3.64% డిఏను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జారీ చేశారు. తాజాగా డిఏతో ఉద్యోగులు పెన్షనర్ల కరువు భత్యం 26.39% నుంచి 30.03% అయితే పెరగనుంది. ఇక పెరిగిన డిఏ అనేది మనకు 2023 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ డిఏకు సంబంధించి నగదును జూన్ నెలలోనే వేతనంతో కలిపి జూలైలో చెల్లిస్తారన్నమాట. డిఏ బకాయిలను ఉద్యోగులు పెన్షన్లకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం 2023 జనవరి 1 నుంచి రావాల్సినటువంటి బకాయిల్లో 10% సొమ్మును వారి ప్రాన్ శాశ్వత పదవి విరమణ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 28 నెలల పాటు సమాన వాయిదాలలో చెల్లిస్తారన్నమాట. ఇక 2025 అక్టోబర్ 31 లోపు పదవి విరమణ తీసుకునేటువంటి ఉద్యోగులకు డిఏ బకాయిలను కూడా 28 నెలల వారీగా సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తారన్నమాట. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రేవంత్ రెడ్డి సర్కారు డిఎస్ఆర్ డైలీ శానిటేషన్ రిపోర్ట్ యాప్ గుదిబండగా మోపింది. పంచాయతీ పాలక వర్గాలు లేక ఒకవైపు నిధులు మంజూరు కాకపోవడంతో మరోవైపు అప్పులు పాలవుతున్న సుమారు 18 యాప్లతో మానసికంగా ఆందోళన చెందుతున్న కార్యదర్శులపై ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణ కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు మరింత భారంగా మారాయి. ఈ మాడ్యూల్ అమలుకు ఉద్యోగులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. దీనిని వ్యతిరేకిస్తున్న ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్తో పాటు జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాలు కూడా అందించింది. సహాయకరణ చేపట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం డిఎస్ఆర్ యాప్ను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ అనంతరం ఫోటోలతో పాటు వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ విధానంతో అదనపు పనిభారం పడుతుందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణం యాప్ను అమలును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 478 గ్రామ పంచాయతీలు ఉండగా అటు ఒక జిల్లాకు సంబంధించి సుమారు 40 పంచాయతీల కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో వీటిని ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా పక్క పంచాయతీ కార్యదర్శులే ఇక భారంగా మారిందన్నమాట. డిఎస్ఆర్ యాప్లో ఎందుకు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం డైలీ శానిటరీ రిపోర్ట్ యాప్ను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పంచాయతీ పరిధిలో ఎన్ని గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారో యాప్లో నమోదు చేయాలి. రోజుకు మొత్తం ఎన్ని ఇళ్ల నుంచి ఎంత పరిమాణం చెత్త సేకరిస్తున్నారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. తాజాగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ వీటి ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో కూడా నమోదు చేయాలి. ప్రభుత్వ కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. ఈ శ్రమదానం మాడ్యులర్స్ గ్రామ కార్యదర్శులను మరింత పని ఒత్తిడికి గురి చేస్తుంది. అంతేకాకుండా రోజువారీ చేసే పనులను పటకాయిస్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట. మారుమూల గ్రామంలో ఇంటర్నెట్ సమస్య తరచుగా ఉత్పన్నం కావడంతో యాప్లో వివరాలు నమోదుకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరొక అప్డేట్ అండి. జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టారు. జనాభా లెక్కల్లో కీలకమైన ఎన్యూమరేటర్లు ఎంతమంది అవసరమైన ప్రాతిపదికంగా లెక్కలు వేశారో రాష్ట్ర వ్యాప్తంగా 75,000 బ్లాకులు ద్వారా జనగణన చేయాల్సి అయితే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. బ్లాక్లో కొంచెం అటు ఇటుగా మారుతాయని, దీంతో పాటు 5% ఎన్యూమరేటర్లు రిజర్వ్లో ఉంచుకోవాల్సి ఉంటుందని అంచనాతో దాదాపు 85,000 మంది ఎన్యూమరేటర్లకు అవసరం అవుతారని చెప్పేసి అంచనా వేశారు. వారిలో ఇక మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర మండల జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి 5,000 మందికి వరకు అవసరమవుతారని లెక్కలు వేశారు. వారిలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులు జనాభా లెక్కలో నిమగ్నం కావాల్సి ఉంటుందని జనాభా లెక్కల అధికారులు అయితే తెలిపారు. వీరు జనాభా లెక్కల్లో పాల్గొంటున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి వేతనానికి అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 750 నుంచి 850 మంది జనాభా 180 నుంచి 200 వరకు ఇండ్లను ఎన్యూమరేటర్లు బ్లాక్లను కేటాయిస్తారన్నమాట. వీటిలో జనగణన కులగణన అయితే చేయాల్సి అయితే, అంటే ఇవన్నీ కూడా అధికారులు చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి రిలేటెడ్గా ఈ టాపిక్ తీసుకురావడం. మొత్తానికి ఈ వీడియోలో వచ్చేసి 3 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది ప్రస్తుతం